बोल राजा रामचंद्र भगवान की सीता रामचंद्र भगवान की भगवान की जय श्रीमन्नारायण जय गोविंद जय जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण आणि तुझी की नंतर जय रामानुज जय गोविंद जय जय श्रीमन्नारायण जय गोविंद अंदर కూడా మహిళలంతా కూడా మీ స్థానాలు అమ్మా అందరు కూర్చోండమ్మా మీ స్థానాలు జై గోవింద జై గోవింద జగతో అభిప్రదజ్ఞాగై శ్రీరామా పరిపాలయా ఓం ज्योतिष्पदेन्वासादयामि ज्योतिष्कृतन्वासादयामि ज्योतिर्विदन्वासादयामि भास्वतेन्वासादयामि मन्मलाभवन्तेन्वासादयामि दीप्यमानान्वासा बृहज्योतितन्वासादयामि उद्धे ఈనాడు స్వామివారు ఏం చేయడంతో అన్ని పండుగలు ఒక చోటికి చేరినట్టుగా కదిలి వచ్చే తీర్థాలు అంటారు పెద్దలు. అంటే ఏదైనా ఒక పుణ్య నదికి వెళ్ళి స్నానం చేయాలంటే మనం అక్కడ దాకా వెళ్ళాలి. వెళ్ళగలిగిన వాళ్ళు, చేతనైన వాళ్ళు, శరీరంలో సేవ ఉన్నవాళ్ళు వెళ్ళగలరు. కానీ పెద్దలు మన స్వామివారు లాంటి పెద్దలంతా వస్తే వారిని ఏమంటారంటే కదలి వచ్చే తీర్థాలు ఉంటారు. వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడనే గంగా, నర్మదా, తుంగభద్ర, రాధహే, కృష్ణవేణి, తామ్రవతి, తాపి, ఉక్షమకరగా, పూర్ణ, విశాలాక్షి, వేత్రవతి, గంటకి, గోమనవతి అనేద తీర్థ స్వరూపులు పెద్దలు. వారి వాళ్ళ ఈ పని చేస్తుంటాం, ఎప్పుడూ చేస్తుంటాం. కానీ ఏనాడైతే నిరహేతక జాయమాన కటాక్షం పెద్దల కలుగుతుందో ఆనాడు పిలిచిన వారు ఒక్కరినా తరించేవారు ఇంతమంది ఉంటారు. గత సుమారుగా 26-27 సంవత్సరాల పూర్వం శ్రీమద్ పరమహంస పరివారాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాలయ పెద్దజీవ స్వామి వారి చేత ప్రతిష్టాపన చేయదగిన అప్పుడు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం దాసులు కూడా కలిగింది. అప్పుడు శేషగిరిరావు గారని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉండేవారు. అలాగే అర్చకులు కానీ, నిర్వాహకులు కానీ, ఇంకా ఉండే అధికారులు కానీ శ్రీరామచంద్ర ప్రభును అతి ప్రేమతో వారి యొక్క సేవలు అందిస్తున్నారు కనుక
శ్రీమతి రాధా గారు వనమాల రాధ అంటే ఇంటి పేరు కూడా చాలా అందంగా ఉంటుంది. మనకి ఏ దండ పేరైనా కూడా విష్ణు ఆ మాల పేరు అయితే వస్తుంది. ఆ వనమాల రాధమ్మ గారు సుమారుగా ఒక సంవత్సరం పైకాలం నుంచి స్వామివారిని ప్రార్థన చేస్తుంటే ఈ వేళ ఈ శుభవేళ విశిష్టాద్వైత పీఠాధిపతులు శ్రీమద్ పరమహంస పరివ్రాజక ఆచార్య శ్రీ 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 సిద్ధంగిరి అంటే ఈ ప్రాంత పరిచయం వారికి పూర్వకాలంలో కూడా ఉంది, చాలా కాలంగా ఉంది. దాని తర్వాత అనేక పర్యాయాలు పెద్దస్వామి వారు ఉన్నప్పుడు కానివ్వండి, ఆ తర్వాత కూడా ఈ ప్రాంతాలని వారు బాగా కటాక్షించినటువంటి వారు. ఇప్పుడు మనకు చాలా దూరంలో వారు మనం ఆంధ్ర ప్రాంతంలో ఉండడం చేత ఇక్కడికి పదే పదే రావాలి అంటే అది అవకాశం లేనంత స్థితిని మళ్ళీ పదే పదే వచ్చేటువంటి భాగ్యం అందరికీ కలగాలని వాళ్ళు చేరడానికి వేడుకుంటూ ఈ రాధమ్మ లాంటి వాళ్ళు చాలామంది తయారై వారిని ఎప్పటికడికి ఆహ్వానం చేస్తూ ఉండాలి, వారి యొక్క దర్శనాన్ని మనం అంతా పొందుతూ ఉండాలని భావిస్తూ సుమారుగా ఒక సంవత్సర ప్రార్థనలో ఒక 3 పూటలు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క వైభవాన్ని శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయంలోనే విశేషించి మనందరి కోసమే అనుగ్రహించడానికి వచ్చినటువంటి పెద్దల్ని మరొక్కసారి దాసోహాలు అనంతమూరి దాసోహాలు సమర్పిస్తూ జై గోవింద వారిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ సీతారామస్వామి వారి యొక్క ఆలయంలో మనందరం కూడా శ్రీరామాయణంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి కొన్ని అర్థాలు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. వారి యొక్క మార్గదర్శకంలో రాధ గారు, శ్రీమతి రాధ గారు, వనమాల రాధ గారు, అలాగే వనమాల హరిణి గారు, శ్రీనివాస్ గారు, ఖడ్గం విజయ్, వీరందరూ కూడా ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాలి అని సుమారు 1 సంవత్సర కాలం నుంచి మమ్మల్ని అడుగుతున్నా మాకు ఈ కార్యక్రమాల్లో ఉండడం వల్ల రాలేక 1-2 సార్లు పెట్టినా మళ్ళీ పోస్ట్పోన్ చేసి ఆ విధమైనటువంటి రీతిలో జరిగి చివరికి ఎలాగైనా సరే మీరు రావాల్సిందే అని గట్టిగా పట్టుబట్టి రాధమ్మ గారు కూర్చుంటే సరే ఈ సమయంలో ఉన్నటువంటి ఈ అవకాశాన్ని బట్టి ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనం రామావతార విషయాలన్నీ విందాం అనుకుంటున్నాం. ముందు అవతారం అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. మనం అవతారాలు చాలా రకాలుగా ఉంటాయి భగవంతుడు. అవతారాల్లో గుణావతారాలని, అలాగే అంశావతారాలని, శక్తి అవతారాలని, యుగావతారాలని అనేక రకాలైనటువంటి రీతుల్లో అవతారాలు ఉంటాయి. అసలు అవతారం అంటున్నా, అవతారం అంటే అర్థమేమిటి? అవతారం అంటే దిగి వచ్చుట అని అర్థం. అవతరించుట అంటే దిగి వచ్చుట అని అర్థం.
దిగి రావడం అంటే తాను ఉన్నటువంటి ఆ స్థితి నుంచి మన స్థితి దాకా దిగి రావడం. వారు అమృతతుల్యమైన వైకుంఠ ధామంలో చేసి ఉన్నటువంటి స్థితి, ఆ స్థితి నుంచి మన స్థితి దాకా వారు దిగి రావడం, దాన్ని అవతరించుట అని అంటారు. అయితే వారు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకు దిగి వస్తున్నారు? సంబంధం ఉన్నది అని అర్థం. మనతో వారికి ఏంటండి సంబంధం ఉన్నది? వారికి నేనే తండ్రిని, తల్లిని, తాతని, నీకు ఉన్నటువంటి సర్వవిధ సంబంధాలు నాతోనే ఉన్నాయన్నాడు. గతిర్ భర్త, ప్రభు సాక్షి, ఇలాంటివన్నీ సంబంధాలు చెప్తూ ఈ సంబంధాలను నాతోనే ఉన్నాయి. అంటే మనకి తండ్రి, తల్లి అన్నీ ఆయనే. అన్ని ఆయన కనుక తన స్థితిని కూడా తాను మర్చిపోయి మనందరి తన పిల్లవాడు ఒక కాలంలో పడిపోతే పైకి తీసుకోవడానికి తండ్రి అయినా నామోషపడతాడా? 9 ఉన్నాయనుకోండి, అందులో ఒక సంబంధం ప్రధానంగా మనకి చెప్తారు, స్వామి సొత్తు సంబంధం అని. అవి మీకు సొత్తు, మీరు వాటికి ఏమవుతారు? స్వామిని, స్వామి అవుతారు. అలాగే మనం ఎంత నీచమైనటువంటి జన్మ ఎత్తి బ్రతుకుతూ ఉన్నా అలాంటి వాళ్ళు మనకి తక్కువేమో కానీ భగవంతుడు మనకే రోత పుడుతుంటే ఆయనకి ఎంత రోత పుట్టారు. అలాంటి రోత కలిగాయి. ఒకసారి మత్స్య రూపంలో వచ్చాడు, ఒకసారి కూర్మ రూపంలో వచ్చాడు, ఒకసారి వరాహ రూపంలో వచ్చాడు. అలా తెలుసా? ఒక జాలరి. మనంతా ఎవరు? చేపలను. ఆ జాలరి యొక్క బుట్టలోకి వెళ్తే అది ఏమవుతుంది? బుట్టలోకి తినేస్తారు. అలా వెళ్ళేటువంటి చేపలు 3వ రకం. ఇప్పుడు మనం ఏ రకం చేపల మొక్క ఏమండి? 3వ రకం అంటున్నారు. అంటే చిక్కి చిక్కి బుట్టలో పడి పొట్టలోకి వెళ్ళినటువంటి చేపలు. ఒకవేళ అదే కనుక అయినట్లయితే మనకి ఈవేళ జన్మ ఉండేది కాదు. పొట్టలోకి వెళ్ళామంటే అర్థం ఏంటి? ఇప్పుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తాట మనందరినీ పుట్టుకోవడానికి. అయితే మనకి ఈ అవతారాల్లో ఏదో ఒక చేష్ట వల్ల, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి క్రియ వల్ల వచ్చేటువంటివి కొన్ని ఉన్నా ఈ మానవ లోకానికి చాలా దగ్గరగా ఉండి ఈ మానవుల చేత ఆచరింపబడేటువంటి క్రియలకి బాగా దగ్గరగా ఉన్నటువంటి అవతారాలు ప్రధానంగా 2 చెప్పబడతాయి. మనతో బాగా సంబంధం ఉన్నటువంటివి. అందులో శ్రీరామావతారం, రెండవది కృష్ణావతారం. అయితే శ్రీరామావతారం, కృష్ణావతారాలు కూడా ఒక విలక్షణమైనటువంటి అవతారాలు. అందులో ప్రధానంగా రామావతారం ఎందుకు వచ్చింది, కృష్ణావతారం ఎందుకు వచ్చింది? భగవంతుడు మనందరికీ కూడా, మనమంతా ఈ శరీరాలతో ఉండేవాళ్ళం కాదు, మనం ఆత్మగా ఉంటాం. శాశ్వతమైనటువంటిది ఆత్మ, శరీరం నిత్యమైంది కాదు. ఇది రేపో మాపో వదిలేస్తాం, కానీ ఆత్మ మాత్రం మళ్ళీ ఇంకో శరీరంలో తిరుగుతూ ఉంటుంది. అలా ఉండేటువంటి ఆత్మ శాశ్వతమైంది. అందుకని ప్రళయం అయిపోయిన తర్వాత ఈ ఆత్మలన్నీ కూడా కనిపిస్తున్నప్పుడు భగవంతుడికి జాలి కలిగింది మన మీద. జాలి కలిగి ఆయన ఏం చేశారు? అరే వృత్తి ఆత్మకి అనుభవం ఉండదు, ఇంద్రియాలు ఉంటేనే అనుభవం. కనుక ఈ ఆత్మకి శరీరం, ఇంద్రియాలు ఇస్తేనే ఇది కర్మల యొక్క అనుభవాన్ని పొంది ఈ కర్మలన్నీ క్షయం చేసుకొని నన్ను పొందగలుగుతాడు కనుక ఇచ్చాడు. దాంట్లో అన్ని భాషల్లోనూ దీన్ని ఎలా ఉపయోగించాలో ఉంటుంది. ఆ బుక్లెట్ ఇచ్చాడు. సరే, ఈ బుక్లెట్ తీసుకున్నాడు, ఇంటికి వచ్చేసాడు. డబ్బు చేయాలంటాడు. ఎట్లా చేయాలి? ఇదనగా అక్కడ వెళ్ళలేదు సరిగ్గా, అహంకారం చేత. పోనీ వినకపోతే ఆ బుక్లెట్ ఇచ్చాడు కదా, దాన్ని తీసి దాంట్లో అన్ని భాషల్లో ఉన్నాయి కానీ వీడికి ఏ భాష రాదు. ఏం చేయాలి? అందుకని దాన్ని తిరగవేశాడు. కూడా మనకి ఇంద్రియాలు ఇచ్చాడు. ఈ ఇంద్రియాలు ఇచ్చిన తర్వాత ఈ ఇంద్రియాలని జీవుడు ఎలా వాడుకోవాలో తాను తెలియచేయడం కోసమని శాస్త్రాన్ని ఇచ్చాడు. అదే వేదం. బుక్లెట్ లాంటిది అన్నమాట. అది వేదం అని. వేదం, ఇతిహాసం, పురాణం
ఇలాంటివి అనేక రకాలుగా మనకి అనుగ్రహించాడు. శృతి, స్మృతి, ఇతిహాస, పురాణాలు అంటారు, ఆగమ, ప్రబంధాలు, ఇలా అనేక రూపాలుగా పరమాత్మ అనుగ్రహించాడు. చెప్పాను కదా, ఏదో క్లబ్లు కూడా వచ్చేసాయి కదా.